కీర్తన పాడుదామా, మనము ఆరాధించుదామా? లేదు. కీర్తన, ప్రార్థన, ఆరాధన మాత్రమే కాదు, మన క్రియల పూర్వకమైన జీవితాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచవచ్చు. చాలా మంది మహిమపరుస్తున్నారు పెదవుల నుంచి వచ్చే పాటల ద్వారా. అంత మాత్రం కాదు నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ఎలా మహిమపరచగలము, ఎలా సంతోషపెట్టగలమంటే మన క్రియలు, ఆయనకు నచ్చే పనులు ఏవైతున్నాయో అవి చేస్తున్నప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారిని చూసినప్పుడు దేవుడు బాగా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అప్పుడు నీకు అవసరమైనవన్నీ కూడా నెరవేరుతాయి. 20వ కీర్తనలో అంటాడు, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డకు ఏం కావాలో ఆయనకు తెలుసు గనుక ఆయన ఇయ్యటానికి సిద్ధంగా ఉంటాడు, సహాయం చేస్తాడు. ప్రజలు చాలా మంది కూడా దేవుని రాజ్యం వెతకడం లేదు, నీతిని వెతకడం లేదు. వారి విషయం మనం వదిలేద్దాం. మనం మాత్రం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటంలో మనం ఉందాం.